మీరు మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు. ఈ దినము నీ మైండ్ ని ఎలా సెట్ చేయమంటున్నాడు? నీ హృదయాన్ని ఎలా సెట్ చేయమంటున్నాడు? అవతల వారు నేను ఎన్ని నిందల పాలు పెట్టినా వాళ్ళకు నువ్వు భయపడకుండా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవతల వారు ఏదో అన్నారని చెప్పేసి, అవతల వారు ఏదో అంటున్నారని చెప్పి నువ్వు కృంగిపోమంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞ కొద్ది ఆలస్యం జరుగుతుంది కానీ స్థిరమైనటువంటి పనులు చేసి పడుతుందండి. ఆమేన్. ఆయన ఆజ్ఞ కొద్దిగా నీ పక్షమున లేటుగా రావచ్చు కానీ ఆయన చేసే కార్యం మాత్రము స్థిరముగా ఉంటది. ఆమేన్. కాబట్టి నీవు మనుషులు పెట్టి నిందలకు భయపడకండి. ఎందుకంటే నువ్వు నిందారహితుడుగా ఉండొద్దు కానీ నిందలు పరిచయడిగా అలా నిందలు నీకు యోగ్యంగా ఉన్నాయి, నిన్ను అనవలసిందే అనేలా నువ్వు ఉండొద్దు. కానీ నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీకు కలిగే నిందనలకు దేవుడు మంచి ఫలముని ఇస్తాడని గుర్తుపెట్టుకో. ఇంకేమంటున్నాడు? వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. శ్రమ కలిగింది, శ్రమ దినమున నువ్వు కృంగిన వాడవైతే ఏమైపోతావు? చేతగాని వాడవైపోతావు. నీకు బాధ వచ్చింది, నీ బాధ కలిగినటువంటి సమయంలో, నీకు వేదన కలిగిన సమయంలో బలహీనుల మాటలు వినొద్దు. బలహీనులు చెప్పేటువంటి ఆలోచనలతో నువ్వు దిగిపోవద్దు. బలహీనులు చెప్పి నిన్ను ఆయాసపరిచి కృంగదీసే వారి మాటలకు నువ్వు చెవి ఒగ్గొద్దు. కానీ నిన్ను బలపరిచేటువంటి దేవుని బోధ కలిగినటువంటి మాటలను విని నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకంటే నీ దూషణకు తగినటువంటి బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. నీ నిందకు తగిన ప్రతి బహుమానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అందుకే అటువంటి మాటలకు నేను దిగులు పడనని చెప్పండి. పక్కనలోకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మాటలు అంటే నన్ను దిగులు పడనండి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సాతాను ఏమంటారు తెలుసా? అవును అయితే నేను ప్రిపేర్ చేస్తాను, చూసి ఒకసారి టెస్ట్ చేసి చూస్తా అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీ హృదయాన్ని దృఢపరుచుకో. ఏ విధముగా అంటే దిగులు పరిచేటువంటి మాటలకు, నిందలు పెట్టే మాటలకు, దూషణ కలిగజేసే మాటలకు, వేటి విషయంలో నేను దిగులు పడను, ధైర్యంగా ఉండి క్రీస్తు కృపా సత్యములతో నింపబడి ఉంటానని నువ్వు సిద్ధపడు. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. కీర్తనలు 31:20 వచనము. కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాకాహలము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ఏమంటున్నాడంట? మనుష్యులు ఉన్నారండి. దేవుడు ఎవరితో జాగ్రత్త అని చెప్పాడండి? మనుష్యులతో జాగ్రత్త. ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటారు, బివేర్ ఆఫ్ డాగ్స్. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. దానికి సూచన ఏంటంటే ఎవరైనా దొంగలు వచ్చినా, ఎవరైనా గేటు దునుకొచ్చినా, ఇంకేదైనా ప్రయత్నం చేసినా వారికి ముందే ఒక ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి, ఇవి కలుస్తాయి, మీరు వస్తే జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు యూఆర్ అండర్ CCTV కెమెరా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? బోర్డు పెట్టేస్తారు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది సీసీ కెమెరాలో కనపడుతుంది అన్నప్పుడు ఈ అన్యాయం కానీ దొంగతనం కానీ ఎవడైనా చేయాల్సిన వాడు ఏం చేస్తాడు? చేయడము ఆపివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఆపివేస్తాడని చెప్పేసి ముందుగానే సూచనలు ఇస్తున్నాడు. అలానే దేవుడు కూడా ఒక సూచనలు ఇచ్చాడు. ఏంటి తెలుసా? నరులను కలగజేసిందే దేవుడు అయినప్పటికీ దేవుడు అన్నాడు ఏమని అంటే, మీరు మనుష్యులతో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మనుష్యులలో కొంత ఒక రకము తెగ ఉన్నారు. ఆ రకము తెగ ఏంటిదంటే కపటోపాయము కలిగిన వారు. కపటమైన ఉపాయాలు చెప్తుంటారు. వారి మాటలు కపటం, వారి ప్రేమ కపటం, వారి క్రియలు కపటం. వారన్నీ కూడా ఏం చేస్తుంటారంటే ప్రేమ ఒల్లించినట్టే చేస్తుంటారు, కానీ వారి లోపల కపటమైన ఉపాయం ఉంది. అటువంటి వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు? వారిని అంటకుండా నిన్ను తన సన్నిధి చాటున దాచుకుంటాడట.
హల్లెలూయా. తన చాటున దాచుకుంటాడు. ఎందుకంటే ఆ కపటోపాయము చేత నువ్వు చిక్కబడిపోకుండా, ఆ కపటమైనటువంటి మనుష్యులు చేసేటువంటి బాధలకు నువ్వు అందులో గురి కాకుండా ఉండడానికి దేవుడిని ఏం చేస్తాడట, తన సన్నిధిని దాచుకొని తన వాక్కు చేత నిన్ను, నీ గాయాలను మార్పి దేవుడు తన గుడారంలో నిన్ను దాచుకుంటాడట. ఆమేన్. కాబట్టి నేను భయపడను అని చెప్పండి. నేను భయపడను అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి చదువుకుందాం. కీర్తనలు 37:6. నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా గమనించారండి, ఆ రోజంతా సూర్యుడు కనపడకపోయినా వెలుగు లేకుండా ఉన్నది ఉంటుందా? వెలుగు కలుగుతూనే ఉంటుంది. దేవుడు మొట్టమొదటిగా సూర్యచంద్రులను కలగచేయలేదు, కానీ దేవుడు వెలుగును కలగచేశాక వెలుగునిచ్చడానికి సూర్యుని నిలబెట్టాడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీతిగా బ్రతుకుతున్నావా? ఒకరిని నిందల పాలు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఒకరిని దూషించకుండా నువ్వు బ్రతుకుతున్నావా? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నీతిమంతుడవు. నీవు దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకొని బ్రతుకుతున్నావా? దేవుని వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని వాక్యానుసారముగా నువ్వు న్యాయబద్ధముగా నిలబడుతున్నావా? అప్పుడు నీ మీదకి వచ్చేటువంటి నిందలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆమేన్. అలా ఎవరైతే నిన్ను నిందలు దూషణలు పెడుతున్నారో వారికి దేవుడు ఏం చేస్తారంట, నీ నీతిని వెలుగు వలె చూపెడుతుంటాడట. నువ్వు బ్రతుకుతున్నటువంటి నీ జీవితాన్ని అనేకుల ముందు గొప్పగా చూపెడుతుంటాడట. హల్లెలూయా. నేను ఎంతగా దిగజార్చాలని ప్రయత్నం చేసినా, ఎంతగా నీ పేరు చెడ్డ తీయాలని ప్రయత్నం చేసినా వెలుగు వలె నీ నీతి కనపడుతూనే ఉంటుందట. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. ఇంకొక గంట అయితే మనకు మధ్యాహ్నం. పైసలు ఆ మధ్యాహ్నం అనేది అందరికీ గుర్తుంటారండి. ఆ మిట్ట మధ్యాహ్నము నిద్రలో ఉన్నారని వారు ఉంటారా? అందరూ చూచుచుండగా, అందరూ కనులు చూచుచుండగా నీవు నిర్దోషిగా బ్రతుకుతున్నావన్న విషయాన్ని దేవుడు అందరి ఎదుట కనపరిచే రోజు వస్తుందట. చెప్పండి, నేను నిందలకు భయపడను, దూషణలకు భయపడను. ఆ దూషణలు నా ముందుకు లెక్కలోకి రావు. నా హృదయంలో దేవుని వాక్యము నింపబడ్డది. ఆమేన్. ఆ దేవుని వాక్యము చేత నిందల్ని నేను కొట్టివేస్తాను. ఆమేన్. ఆ కొట్టివేస్తానన్న దేవుని మీద నేను ఆధారపడ్డాను. ఆమేన్. ఆయన తన సన్నిధిలో నన్ను దాచుకుంటున్నాడు, తన గుడారంలో నన్ను దాచుకుంటున్నాడు. లోకం చూడండి, మన మీద నిందలు పడ్డాయి అనుకోండి, మన మీద కేసు పడ్డది అనుకోండి, వస్తారండి నీ దగ్గరికి. ఎందుకంటే అయ్యో నీ మీద ఏదైనా కేసు వచ్చింది అంటే నీకు ఫోన్ చేసినా, నీతో ఎవరైనా మాట్లాడినా, నీతో ఎవరైనా తిరిగినా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకెళ్ళిపోతారు. అందుకేం చేస్తారు, వాడితో తిరగకురు అంటారు, మన దగ్గరికి వెళ్ళకురు అంటారు. నీ మీద ఏదన్నా రాని మాట వచ్చిందంటే నేనేం చేస్తాను, లోకమంతా కూడా తమేదో నీతిమంతులు అని చెప్పేసి నిన్ను పక్కన పెడుతుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వేమీ భయపడకు, నేను నీకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చేశాను. నీ నిందను, నీ దూషణకు ఒక రిజల్ట్ అనేది రాబోతుంది. అప్పటి వరకు నువ్వు నా సన్నిధిలో భద్రముగా జాగ్రత్తగా దాచుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. తన గుడారములో నీకు చోటు ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే భయపడద్దు. మన నిర్దోషత్వము మధ్యాహ్నం వల్ల బయలుదేరుతుంది. మన నీతి వెలుగు వల్ల అనేకులను దర్శిస్తాయి. నిందల పాలు చేసిన వాళ్ళు వాళ్ళే అవమానాల పాలయ్యే రోజు వస్తుందండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేశారండి, వీళ్ళు దేవునికి మొక్కట్లేరండి అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి కొండెంలాడినప్పుడు చివరికి ఎవరైతే కొండెంలాడారో ఆ కొండెంలాడిన వారి మీదకి శిక్ష వచ్చింది.
మొర్దెకై నీతిగా బ్రతుకుతున్నాడు. ఇతని నీతిమంతత్వం బట్టి, ఇతడు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ధైర్యంగా ఉన్న విధాన్ని బట్టి హామాను యొక్క హృదయం కుట్రతో లేచింది. కుళ్ళు, చెప్పండి చెప్పండి, కుట్ర, ద్వేషం, పగ, అసూయ, మత్సరలు, అల్లరి, ఇవన్నీ శరీర సంబంధమైన సాతాను క్రియలు. వీటి చేత నింపబడి ఏం చేశాడు, ఈ హామాను తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఎవరి మీద కుళ్ళు పడుతున్నాడు, ఈ మొర్దెకై మీద కుళ్ళు కుట్ర పెట్టేసుకొని అసూయతో అతని మీదకి మరణ శిక్ష వచ్చే వరకు, ఉరి శిక్ష వచ్చేంత వరకు ఎదురు చూశాడండి. నువ్వు చెప్పండి, దేవుడు చూస్తూనే ఉన్నాడని చెప్పండి. దేవుడు చూస్తూనే ఉంటాడు చెప్పాలి మీరు నోరు తెరిచి. ప్రైజ్ ది లార్డ్. నీకు జరిగే ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. మీరు చెప్పండి, నాకు జరిగే ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. నీ మీద ప్రతి దూషణ చూస్తూనే ఉంటాడు. నా మీద వచ్చే దూషణలు చూస్తూనే ఉన్నాడు అని చెప్పండి. నీ మీద వచ్చే నిందలన్నీ చూస్తూనే ఉంటాడు. ఆజ్ఞ మాత్రం విడుదలైందని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కొద్దిగా లేట్గా జరుగుతున్నట్టు నువ్వు అనిపించవచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు వస్తాడండి. మొర్దెకై అనుకున్నాడా, ఇదిగో దేవుడు నా కొరకు ఏం చేయట్లేడని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తాడు, ఇదిగో మన మీదకి ఒక కుట్ర రాబోతుంది, మన గోత్రాన్ని, మన యూదా జాతిని సంహరించడానికి ఈ హామాను పట్టుబట్టాడు కాబట్టి మనం అందరం కూడా ఒక 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, పశువులను సైతం ఉపవాసం పెట్టి ప్రార్థన చేద్దాం అని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని కార్యం ఆల్రెడీ బయలుదేరింది. రాజు మనసుని కదిల్చాడు. ఉరి శిక్ష వరకు వచ్చేగానే ఆ ఉరి శిక్ష మాత్రం అప్పగించలేదండి. ఆమేన్. ప్రాణం మాత్రం పోనీయడని చెప్పండి. చెప్పండి, నేను తీసుకున్నాను చెప్పండి. దేవుడు ఓనియాడు, కానీ నువ్వు తీసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. అంతేనండి. ప్రాణం మాత్రం పోదని చెప్పండి. నా దర్శనం నెరవేరేంత వరకు, ఈ భూమి మీద నేను వచ్చి దేవుని పని చేసేంత వరకు, దేవుడు తన చిత్తాన్ని నేను నెరవేర్చేంత వరకు నా ప్రాణం మాత్రం పోదు. పోయేలా ఉంటది, కానీ పోదు. ప్రైజ్ ది లార్డ్. హామాను చచ్చిపోయా, మొర్దెకై ఉరి శిక్ష పడి చచ్చిపోయేలా పరిస్థితి అన్ని ఆర్డర్ అంతా రెడీ అయింది. గవర్నమెంట్ ఆర్డర్ మొత్తం రెడీ అయింది, కానీ చివరికి ఏంటిది, ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి కాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హామాను అనుకున్నాడా, నేను చేసిన ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాడా? నేను చేసినటువంటి కుట్రపూరితమైన ఆర్డర్లు నేనే చిక్కుల పడిపోయి నా మీదకే మరణం వస్తుందని అనుకున్నాడా? ఆయన అనుకున్నాడు, నేను గెలిచాను అనుకున్నాడు, కానీ దేవుని న్యాయ తీర్పు వచ్చినప్పుడు కూల్చబడ్డాడు. నీకు ఎదురు తిరిగిన ప్రతి పరిస్థితి కూల్చబడుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు నీతిగా బతికినప్పుడు, నువ్వు నీతిని అనుసరించి దేవుని వాక్యము ప్రకారం ఎవరిని ఆయాసపరచకుండా నువ్వు ప్రభు ప్రేమను బట్టి నడుస్తున్నప్పుడు నీ మీదికి లేపబడిన ప్రతి కుట్రపూరితమైనటువంటి ప్రతి ప్రయత్నాన్ని దేవుడు పటాపంచలు చేయబోతున్నాడు. నీ మీదికి లేచిన వారు ఎవరెవరుతున్నారో వారందరినీ సిగ్గుపరిచేలా దేవుడు చేయబోతున్నాడు. ఆ లోపు నువ్వేం చేయాలి? భయపడకుండా ఓపిక కలిగి ఉండాలి. ఆమేన్. ఇంకేమంటున్నాడండి? యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. చాలా మంది ఏమంటారండి, ఒక దిద్వేషణ మర్చిపోతామేమో కానీ మాట మాత్రం మర్చిపోమాట. అమ్మా అంతేనండి. నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు చెప్పండి, నా నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. పక్కన వాళ్ళకి కాదు మనం చెప్పేది, మనం చెప్పుకుంటున్నాం. జాగ్రత్త, నోరు జారిందంటే అని అనుకుంటాం, కానీ పక్కన వాళ్ళకి చెప్పే ముందు నీ నోటి కూడా చెప్పి, ఇది కూడా డేంజరే.
ఈ మాట ఏం చేస్తుంది తెలుసా? తిన్న తిండి పైకి పట్టనియదు, ఉన్నవారిని సంతోషంలో ఉండనియదు. అప్పుడే నవ్వుతూ ఆనందంగా ఆహా అనుకున్నటువంటి వారిని ఒక్కటి ఆకాశం దగ్గర నుంచి కింద కొట్టేసినట్టుంటారు. అందుకే అంటున్నాడు దేవుడు, నోటి మాటల వాళ్ళ చేత కళ్ళుకు నొప్పి నీకు తగలకుండా. నువ్వు ఎవరిని ఒక మాట అనకూడదు. ఒకవేళ అవతల వారు కనుక తప్పిదంలో పడి నిన్నంటే దాని శిక్ష వాళ్ళు పొందుతారు, దానికి రిజల్ట్ అనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంట, నువ్వు నీతిగా బతుకుతున్నావంటే నీవు నీ సైడ్ నుంచి ఏ తప్పు లేదు అంటే అవతల వారు నీకు పలికినటువంటి మాట ఏదైతుందో అది నీకు తగులకుండా దేవుడు నిన్ను తన చాటును దాచుకుంటాడట. చిన్నప్పుడు నేను చూస్తుండేది, నాన్న గొడ్డనికి వస్తే అమ్మ ఏం చేస్తుంది, దాచిపెడుతుంది. లేకపోతే అమ్మ గొడ్డనికి వస్తే తానేం చేస్తాడు, పొని 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 అని చెప్పి దాచిపెడుతుంటారు. అప్పుడు ఏంటది, ఒక ధైర్యం. ఈ దెబ్బలు పట్టలకు ఒక ధైర్యం. మా నాన్న నన్ను దాచిపెట్టాడు, మా అమ్మ నన్ను దాచిపెట్టింది. ఒకవేళ ఆ టైంలో దాచిపెట్టలేదు అనుకో, ఏమైతే తెలుసా, మా నాన్న కొట్టాడు అనుకున్నాం, తర్వాత విషయం కొట్టింది వదిలేస్తాం. కానీ నాన్న కొడుతుంటే నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అంతేకాండి. ఒకసారి చిన్నప్పుడు వెళ్ళి ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే, అమ్మ నువ్వు ఎందుకు నన్ను ఇచ్చేది. మొన్న అడిగితే మా అల్లుడు కూడా అంటాడు, మా నాన్న కొడితే మా అమ్మ ఏమంటలేదు అంతే. ఏమనాలంట, నాన్న కొట్టింది పోయింది, దెబ్బలు పోయింది, కానీ అమ్మ వచ్చి నన్ను నా కొడుకు ప్రేమ గల్ల కొడుకు అంటారు కదా, మరి ఎందుకు రాలేదు. ఒకవేళ వస్తే అది ఎంతో నెమ్మది అన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అలాగనే నీ మీదికి వచ్చేటువంటి మాటలు నిన్ను బాధపరచకుండా, నీ మీదికి వచ్చేటువంటి మాటల చేత నీకు నొప్పి కలగకుండా దేవుడు తన చాటును దాచుకుంటాడట. మనం కూడా నాకు తొందరగా మాట్లాడుతాడు, నోటికి ఎక్కువ పని చెప్పొద్దని చెప్పాలి. నోటికి ఎక్కువ పని చెప్పొద్దు చెప్పండి. చెప్పరు ఏంటంటే నమ్ముతారు. ఎందుకు? ఇది ఈ మాటకు అలవాటు అయితే దీన్ని పని చేయించడం అంటే దీన్ని కూసబెడితే ఇది మాత్రం పోతూనే ఉంటుంది. ఈ నోరు అదుపులో లేకపోతే చాలా ప్రమాదం అండి. ఈ నోరు అదుపులో లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి, బంధాలు కూలిపోతాయి, బంధాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఆయాసం ఎంత మర్చిపోదామన్నా ఎక్కడ అదే మాట ముందుకు వస్తుందండి. అవతల వాళ్ళు అంటుంటారు, ఇన్ని రోజులు పెట్టుకుంటావా అన్నయ్య మాట, ఇన్ని రోజులు పెట్టుకుంటావమ్మా మాట, మర్చిపోవాలంటే పలికే వాళ్ళు ఆ మాట ఎందుకు మాట్లాడాలి? నాలుగేనట ఈ సర్వ శరీరానికి మలినం చేస్తుందట. ఎంత నీతికి బతికినా ఈ శరీరం, ఎంత నీతికి బతికినా ఈ నాలుక మాత్రం ఒక్క మాటతోని ఈ సర్వ శరీరానికే పాపం పుట్టిస్తుందట. ఈ సర్వ శరీరానికే మలినం పుట్టిస్తుందట. దేవుడు అంటాడట ఒక దినం రోజున, తీర్పు రోజున, ఈ నాలుకను బట్టి మనల్ని అగ్నిలో వేయకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఈ నాలుకకు నెమ్మది నేర్పాలి. ఈ నాలుకను చెప్పాలి, ఏ నాలుక అవతలలో నువ్వు బాయపరచొద్దు. నీకు కోపం వచ్చింది అనగానే ఏం చేస్తారండి, కొన్ని ఇళ్లలో చూస్తుంటాం, ఏదన్నా గొడవ అయిందంటే కొంతమంది ముందు ఉరుకుతుంటారు, పిల్లలు ఉరుకుతుంటారు. పిల్లలు ముందుకే అంటుంటే వీళ్ళంటారు, నీ వయసు ఎంత, నువ్వెంత, దీంట్లో నువ్వెందుకు వస్తున్నావు అంటే ఏంటిది, ఆమెకు అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. మన తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అట్లా వద్దాం, మనం వెళ్ళొద్దు, నువ్వు గొడవలకు రావద్దు, మేము పెద్దలు మాట్లాడుకొని చెప్పే కుటుంబాలు కొన్ని ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, మీకేస్తూనే ఉంటారు. చూసారు ఎవరన్నా ఉన్నారా? నేను బ్రతికే లోకంలో అవుతున్నా, మీరు బ్రతికే లోకంలో ఉన్నారా? అందరం ఒకే లోకంలో బతుకుతున్నాము. ఏమన్నా చూపారు, చాలా షాక్గా చూస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటున్నారా? ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు గాయాలు పరిచేటువంటి మాటలు,
ఆయాసం పెట్టేటువంటి మాటలు. ఈ చిన్న పిల్లలు ఈ పెద్దవాళ్ళను ఒక పెద్ద లేదు ఒక చిన్న లేదు ఒక మాట అనేసరికి వాళ్ళకి జీవితకాలం అంతా కూడా మాట తలంచుకుంటూ కృంగి కృషించిపోతూనే ఉంటారు. అటువంటి మాటలు ఈ నాలుకకు తగదు అని చెప్పాలి. అమ్మాయి, నీలో బాధ కలిగింది, కోపం వచ్చింది, కంట్రోల్ చేయి. నిన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు కంట్రోల్ చేస్తారు? ఇక్కడ పేపర్లు ఎగురుతున్నాయని రాయి పెడతామండి. అప్పుడు పేపర్లు ఏం చేస్తాయి? ఎగిరినప్పుడు ఈ బరువు అనేది పేపర్లను కొట్టుకొని పోనీయకుండా చేస్తుంది. అలా నీ మీద నువ్వు ఒక బరువు వేసుకో. అమ్మాయి, నీ మీద నువ్వు ఒక భారం వేసుకో. ఒక కాడి దేవుని వాక్యము చేత నేను అనకూడని మాటలు అనకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము నా హృదయంలో ఉంది. నేను పలకకూడని మాటలు నేను పలకొద్దు, ఎందుకంటే దేవుని వాక్యం నా హృదయంలో ఉంది. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలండి. ఏంటంటే ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. నిన్న దినం రోజున కొద్దిగా మా నాన్నకు ఆరోగ్యం కొంచెం డల్గా ఉన్నాడంటే నేను వెళ్ళి మొన్న నైట్ వెళ్ళాను. నిన్న రోజు ఏం చేసాం, ఆ పంపు వేసుకొని ఎట్లా కొట్టాలో అడిగాను. ఇట్లా కొట్టుకుంటూ పోవాలన్నాడు. కొట్టయిపోయినాక చేతులు కాదు కడుపునాక ఇంటికి రాగానే మా అమ్మ తన వేడి నీళ్ళు పెట్టేసి అంటుంది, తొందరగా స్నానం చెప్పిటాను. చేస్తలేవే అంటే చెయ్యిపో ఇవన్నీ కూడా ఈ రంధ్రాలు తగిన ఇందులో నుంచి మందు వెళ్తుంది అని. అయితే నేను స్నానం చేసుకుంటూ ఆలోచించాను. అవును కదా, స్వేద రంధ్రాలని కొన్ని ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఆ మందు మంచిది కాదు కదా, అది కరెక్టే కదా మా అమ్మ చెప్పింది అని అనుకొని స్నానం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు దాన్ని బట్టి నేను మీకు చెప్పే విషయం కూడా ఏంటంటే, మన జీవితంలో మలినమైన జీవితం ఏదైనా ఉన్నది అంటే ఎప్పటికప్పుడు కడుక్కుంటూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎప్పటికప్పుడు కడుక్కోవడం పెండింగ్ పెట్టుకోవద్దు. చెప్పండి, పెండింగ్ పెట్టుకోవద్దు. శుద్ధి చేసుకోవాలి. ఒకనయ్యా నువ్వు నన్ను ఆయాసపరిచే మాటలు మాట్లాడినావు, నువ్వు నన్ను దుఃఖపరిచే మాటలు మాట్లాడినావు అంటే అది ఎందుకు పుట్టింది అనేది ఇప్పుడు వస్తుంది కాలం. ఎందుకన్నాడు అండి? నువ్వు అనకూడని మాట అంటేనే కదా అన్నాడు. పంచాయతీ తగ్గదు, వాద్యము దేవుడు వాద్యాన్ని తీరుస్తాడండి. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావంటే, నువ్వు నీతిగా ఉన్నావంటే దేవుడు నీకు ఫలం ఇచ్చే రోజు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నోటి మాటల ద్వారా నువ్వెవ్వరిని కూడా కష్టపెట్టదు. ఆమె చెప్పండి, ఆ నాలుకతో చెప్పండి. ఏ నాలుక? చెప్పుకోండి. దానికి ఇట్లా పెట్టి ఇట్లా, ఏ నాలుక జాగ్రత్త. సర్వ శరీరానికి మలినం తెచ్చే పనులు నువ్వు మాట్లాడొద్దు. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్గా బ్రతకాలి. నోటి మాట జారొద్దు. ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు చెప్పాలంటే అండి, ఓర్పు కలిగి ఉండు. బెదిరించండి దాన్ని. ఇసాకు జాగ్రత్త, ఇంకొకసారి అల్లరి చేసినామంటే దెబ్బలు పడితే అలాగనే దెబ్బకి ఇసాకు వచ్చి కూర్చున్నాడు. ఎందుకు? బెదిరించేసాం కదా. అలానే నాలుక నువ్వు బెదిరించు. నీవు నీ అండర్ కంట్రోల్లో పెట్టుకో. ఎలా పడితే అలా, నేను అన్నానండి మిమ్మల్ని ఎలా పడితే అలా అనేసి తిట్టేసి సారీ అంటే అయిపోతుందా? ఏంటండి, నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు సారీ చెప్పు. ఓకే, తప్పు పెట్టుకొని సారీ చెప్పిన అంటే వాళ్ళు ఓకే అంటారేమో, కానీ అవతలను మర్చిపోతారా? మరవాలంటే చాలా కష్టం. మాట మరవడం అనేది చాలా కష్టం. ఒక్క మాటతోని తరతరాల మధ్యలో వైరం పుడుతుంది. ఒక్క మాటతోని మంచి వాళ్ళని చెడ్డగా మార్చేసుకుంటది. ఒక్క మాటతోని ప్రేమ కలిగిన ప్రేమ లేకుండా చేయగలుగుతుంది. ఒకే ఒక మాట చాలు. కాబట్టి ఆ మాట నువ్వు అనకపోతే బాగుంటుంది. చెప్పండి, నువ్వు అనకపోతే, నేను అనకపోతే. నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాను తెలుసా, వెళ్ళాక చెక్ చేసుకుంటాను, ఈ మాట అనకపోతే బాగుంటుందేమో. కొన్ని సాక్ష్యం చెప్తున్నప్పుడు మళ్ళీ మీ భాషలతో నేను కూడా ఒకసారి డిస్కషన్ చేస్తాను. నేను కొద్దిగా ఏమన్నా సాక్ష్యం చెప్పాను కదా, పోవాలే చెప్పానా, ఏదన్నా చెప్పకూడదు చెప్పానా అంటే ఏంటిది? మన మాటల్ని మనము ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. మన ఆలోచనలు చెక్ చేసుకోవాలి. మన తలంపులను చెక్ చేసుకోవాలి.
బయటికి ఈజీగా వేసొద్దండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, లేకపోతే ఫోన్ ఉంది, అది ఏమైతుంది, తయారు చేయగానే బయటికి పంపారు, టెస్ట్ చేస్తారు. ఓకే అన్నప్పుడే బయటికి వేసినట్టు మనం కూడా మన మాటను అనుకున్నాక ఓకే అన్నప్పుడే వేయాలి. ఒక్కోసారి ప్రిపరేషన్ లేకుండా కొన్ని సమయంలో మనం మాట్లాడిన తర్వాత నేనైతే ఏం చేసుకుంటాను తెలుసా, ఆ పలికిన మాటలన్నీ కూడా ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. చెప్పిన వాక్యం కూడా మళ్ళీ రికార్డ్ చేసుకున్న వాక్యాన్ని మళ్ళీ వింటుంటాను. ఏమన్నా సరి చేసుకోవాల్సింది ఉందా? ఎందుకు తెలుసా, మన నాలుకనే అవతలలో ప్రాణం పోస్తుంది, మన నాలుకనే అవతలలో ప్రాణం కూడా తీయగలుగుతుంది. ఏమీ లేదండి, అంటది లోపల పోయి కూర్చుంటుంది. అంతేనా? అంటది ఎక్కడ పోయి కూర్చుంటేశాం, నాకేం తెలియదు. బలరామైదు పెదవులు మూసేస్తాడు. అంతేనా ఎస్ఐ గారు? హల్లెలూయా. ఎందుకంటే మన నోట జీవపు మాట ఉన్నదండి. ఈ నాలుక జీవపు మాటలు ఉచ్చరించాలి, జీవపు మాటలు పలకాలి, జీవపు మాటల చేత అవతల వాళ్ళకి జీవం పుట్టేలా చేయాలి. ఈ మాట ప్రేమ కలిగిన నాలుక వలె అవతల వారికి ప్రేమ పుట్టించేలా మాట్లాడాలి. కపటోపాయమైన నాలుకగా ఉండకూడదు, కష్టాలు పెట్టే నాలుకగా ఉండకూడదు. ఆల్రెడీ కష్టపడుతున్నాడు, ఆల్రెడీ బాధపడుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి అనుకూడని మాటలు అన్నామంటే వాడు ఇంకేమైపోతాడు, పాతాలను దుఃఖపడుతుంటాడు. అలా కాకుండా బాధల్లో ఉన్న దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచే మాటలు కొన్ని చెప్పు, ఏమైపోతాడండి, లేచి నిలబడగలుగుతాడు. హల్లెలూయా. అందుకే మృదువైన మాట, ఏంటంట మృదువైన మాట, చెప్పండి. రూపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట. కొంతమంది జీవితం మొత్తం అంతా అదే, నోరు తెరిస్తే నొప్పించడం, నోట నాలుక ఒక కత్తిలాగా ఆడుతుంటుందండి, కత్తిలాగా ఆడుతుంటుంది. ఇటంటే కత్తి, ఇటంటే అది రక్తాలు కాల్చుకుంటూ పోతూనే ఉంటుంది నాలుక. అంత చేసి మన ఎక్కడ పోయి కూర్చుంటుంది, లోపల పోయి కూర్చుంటుంది. కాబట్టి ఏమంటున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యను. ప్రళయం వచ్చినా కూడా నీవు దానికి భయపడవు. ఆమేన్. నీవు నెమ్మదిగా ఉండు, మృదు స్వభావిగా ఉండు, నెమ్మదిగా ఉండు. నీకు ఒక దినం రోజున ఫలము రాబోతుంది, ఒక దినం రోజున ఫలితం రాబోతుంది. ప్రళయం వల్ల నీ మీదికి జనం లేచి వచ్చినా నీవు భయపడవు. ఎందుకంటే నీవు నీతిగా ఉన్నావు కాబట్టి ఆ నీతిని బట్టి దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు, న్యాయమును తీర్చబోతున్నాడు. న్యాయ నిర్ణేత దేవుడు అని చెప్పండి. కాబట్టి నేను దేనికి భయపడదు. నేను ఎటువంటి నిందల పాలైనా నేను భయపడను. దేవుడు తన సన్నిధిలో నాకు దాచుకుంటాడు. నిందలు పాలైనా మనం బ్రతుకుంటున్నాం, అంతేనండి. మంచిగా అన్నారులే, తను ఈ మాట అంటే మంచిగా అన్నారులేమ్మా, మంచిగా అన్నారు అనేలా ఉండొద్దు మనం. నన్ను ఇలా అంటారంటే నువ్వేం చేసినావు మళ్ళీ నిన్ను అనడానికి అనేలా మనం ఉండకూడదు. నీ జీవితం ఒక సాక్ష్యం వలె, మధ్యాహ్నం వెలుగు వలె నీ జీవితం ఎలా ఉందనేది అందరికీ తెలవాలి. మా మాట అన్నామంటే తప్పు, నిన్ను సరి చేసుకో ఫస్ట్. ఏదో వాళ్ళు అనకూడని మాట నేను అనుంటావు, ఆయన అటువంటి వాడు కాదు, ఆమె అటువంటిది కాదు అనేలా వెలుగు వలె, మధ్యాహ్నం వెలుగు వలె నీ నీతి బయలుపరచబడిన ఎడల నువ్వు దీవించబడతావు. దేవుడు నీకు విజయం ఇస్తాను. ఏ విషయంలో భయపడకు, ధైర్యం తెచ్చుకో. నీ మీద పడే దూషణలు, నిందలు ఒక ప్రళయం వల్ల నీ మీదకి వచ్చిన నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను ధైర్యంగా ఉంటాను, నన్ను స్తోత్రం చెప్తాను. నేను వాటికి కురింగిపోనని నన్ను స్తోత్రం చెప్తాను. నేను ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు నిలబడతాను, నాకు స్తోత్రం చెప్తాను. దేవుడు అందరినీ దీవించి ఈ మాట చేత బలపరచును గాక. ఆమేన్.